ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. ఇటీవల మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సమావేశంలో హాజరై ప్రసంగించారు పవన్ కళ్యాణ్. సోకాల్ సెక్యులరిస్టులను ఎండగడుతూనే సనాతన ధర్మ పరిరక్షణపై మాట్లాడారు. పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ అనే సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు అన్నానగర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. నకిలీ ఇళ్ల స్థల పట్టాల కేసులో ఆయనకు నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలయ్యారు. వంశీ విడుదల సందర్భంగా ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. కొండా దంపతులు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్న కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్నికల్లో 70 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని, దానికోసం భూమి అమ్మేశారని అన్నారు. దాంతో బీఆర్ఎస్ నేత నన్నపనేని నరేందర్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఖర్చు పెట్టారని ఫిర్యాదులో తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాసమైలారం బాధితులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. తొలుత ఘటన జరిగిన ప్రదేశాన్ని ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్, మంత్రి దామోదర రాజు నరసింహ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించారు. పాసమైలారం ప్రమాదంపై సిగాచి పరిశ్రమ కీలక ప్రకటన చేసింది. మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. గాయపడిన వారికి పూర్తి వైద్య సాయం అందిస్తామని తెలిపింది. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని, ప్రభుత్వ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని యాజమాన్యం తెలిపింది. 3 నెలల వరకు ప్లాంట్ పనులు నిలిపివేస్తామని ప్రకటించింది. హైదరాబాద్ గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఇటీవల మరణించిన నల్లబోతు నరసింహారావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 90 మందికి పైగా విద్యార్థులు చనిపోయారని కవిత ఆరోపించారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి. 29న సమ్మక్క దేవతలు వారి వారి గద్దెల మీదకు చేరుకుంటారు. జనవరి 30వ తేదీన మొక్కులు చెల్లించుట, 31న సమ్మక్క సారలమ్మ వనదేవతలు గోవిందరాజు, పగిడిగిద్దరాజు దేవుళ్ల వనప్రవేశం చేయడం కార్యక్రమాలు నిర్వహించినట్టు పూజారులు తెలిపారు. వరంగల్ జిల్లాలో 7వ రోజు శాకంబరి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఉగ్ర క్రమం రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. సాయంత్రం శివదూతి క్రమంలో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం రికార్డు సృష్టిస్తోంది. జూన్ నెలలో 24.8 లక్షల మంది స్వామివారిని దర్శించుకోగా హుండీ కలెక్షన్లు 100 కోట్ల మార్కును అందుకుంది. అధికంగా జూన్ నెలలో 14వ తేదీన 91,720 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రోజుకు 4 కోట్ల కానుకలు వచ్చాయని, అత్యధికంగా 30వ తేదీన 5,30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. వర్షాకాలం వరద ముప్పు నుంచి హైదరాబాద్ నగరాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు రంగంలోకి దిగాయి. 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను రంగంలోకి దించింది. ఒక్కో షిఫ్ట్లో 4 చొప్పున 3 షిఫ్టుల్లో పనిచేస్తారు. ఇలా 150 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల్లో మొత్తం 1800 మంది ఉంటారు. వర్షపు నీరు నిలిచే చోట 2 షిఫ్టుల్లో పనిచేసేలా 734 మందిని సిద్ధం చేశారు. జీహెచ్ఎంసీకి ఎస్బీఐ కొత్త వాహనాలు అందజేసింది. కోటి విలువ గల 10 మహేంద్ర జియో ఈవీ వెహికల్స్ ఇచ్చారు. 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిఎస్ఆర్ కింద వాహనాలు విరాళంగా అందించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్బీ కర్ణన్ కు ఎస్బీఐ జనరల్ మేనేజర్ రాధాకృష్ణన్ వాహనాల తాళాలను అందించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగరేణి జేవీఆర్, ఓసీ, కృష్ణానగర్ ఓసీలలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఓసీలలో నీరు చేరడంతో రోడ్డు జలమవ్వగా పనులను నిలిపివేశారు. నీటిని తోడేందుకు భారీ మోటార్లను వినియోగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా గొట్ట గ్రామం వద్ద ఉన్న వంశధార ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సాగునీరు విడుదల చేశారు. 12 మండలాల్లో 5,000 క్యూసెక్కుల సాగునీరును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టును టూరిజం ప్రదేశంగా అభివృద్ధి చేయాలని కోరారు. వరంగల్ జిల్లా ఆరేపల్లిలో మహిళలు రోడ్డెక్కారు. ఆర్టీసీ బస్సులు ఆపడలేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తక్షణమే బస్టాండ్ నిర్మాణం చేపట్టి ఆర్టీసీ బస్సులు ఆపాలని మహిళలు డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ విద్యా ఆధ్వర్యంలో 2 సీఐలు 6 ఎస్ఐలు పోలీసు సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 29 బైకులు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫార్మా కంపెనీలో యాజమాన్యం నిర్లక్ష్యంతోనే భారీ ప్రమాదాలు జరిగాయంటూ సిఐటియు ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు అన్నారు. యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఫార్మా కంపెనీలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రమాదాలు అరికట్టాలంటే కంపెనీలపై కఠినమైన చర్యలు చేపట్టాలని నరసింహారావు అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టుకున్నారు. చింతమానేపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన 21,50,000 రూపాయల విలువ గల మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో రోడ్ రోలర్తో పిఎస్ ముందు ధ్వంసం చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని ఫతేపూర్ వెళ్లే ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. చిన్నపాటి వర్షానికే వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే రోడ్డుపై వరద నీరు చేరిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. తెల్లవారుజామున గుడిలో దొంగలు పడి హుండీలోని 20,000 రూపాయలను ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీసులకు పూజారి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోరవండలో రౌడీ షీటర్ హత్య కేసులో 3 నిందితులను కుక్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రౌడీ షీటర్ల గ్యాంగ్ లీడర్ గా ఉన్న షాహిద్ అడ్డు తొలగించుకుని ఆ స్థానంలో తాముండాలని దురాశతో మరో 3 యువకులు సాజిద్, సమీర్ ఖాన్, మున్నాకు హత్య పథకం వేశారు. ప్లాన్ ప్రకారం ఓ నిర్మానుష్య ప్రదేశంలో బీర్బాటిల్తో దాడి చేసి బండరాయితో మోదీ చంపి అక్కడి నుంచి పరారయ్యారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. ఐఈడీ పేలుడులో పెగడపల్లి గ్రామానికి చెందిన విశాల్ కు తీవ్ర గాయాలయ్యాయి. అటవీ ఉత్పత్తుల సేకరణకు విశాల్ ఫారెస్ట్లోకి వెళ్లగా ఐఈడీ పేలింది. దీంతో విశాల్ కాలు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా నకిరికల్ మండలం కట్టంగూరు ఐటుపాముల మధ్య విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ప్రైవేట్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వేగంగా వచ్చిన బస్సు కల్వట్టును ఢీకొంది. డ్రైవర్ నిద్రమత్తులో వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. కల్వట్టు లేకపోతే 4 అడుగుల లోతులో పడే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం గౌరారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరారం వద్ద ఓ కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా 2కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వడ్డేశ్వరం బ్రిడ్జ్ పై నుంచి ఓ బాలికను కాలువలోకి తోసేశారని పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. బాలికను కాలువలోకి తోసేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్నూలులోని సూదిరెడ్డిపల్లిలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన కురుప శేషర్లను అదే గ్రామానికి చెందిన వ్యక్తులు హత్య చేశారు. ఇంట్లో ఉన్న నిద్రిస్తున్న వ్యక్తి ఇంట్లోకి వెళ్లి కొడవళ్లు, కర్రలతో దాడి చేశారు. అనంతరం మృతుడి కాలు కట్ చేసి బైక్ పై తీసుకువెళ్లి పిఎస్లో లొంగిపోయారు. హైదరాబాద్ పిఎస్ పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వెస్ట్ బెంగాల్ కు చెందిన రోషన్ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతులో ఇనుపరాడ్డును దింపి హతమార్చారు. స్నేహితుల మధ్య జరిగిన గొడవలో అతన్ని చంపేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హనుమకొండ జిల్లా తాటికాయల గ్రామంలో మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన అమానుష్య ఘటనలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. బాధిత మహిళ రమ భర్త నాగరాజు ఫిర్యాదుతో ధర్మసాగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 25 మందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల్లో 8 మంది మహిళలు కూడా ఉన్నారు. అమర్నాథ్ యాత్ర మొదలైంది. జమ్మూ నుంచి తొలి బ్యాచ్ యాత్రికులు అమర్నాథ్ కు బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. యాత్ర సాగే జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి భారీగా భద్రతా బలగాలను మోహరించింది కేంద్రం. ఇటీవల ఉగ్రవాద దాడి జరిగిన పహల్గాం ప్రాంతం గుండా 32 కిలోమీటర్ల పొడవున ఈ యాత్ర సాగనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నూతన పార్లమెంట్లో స్మోక్ బాంబులతో దాడి కేసులో నిందితులకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023లో నిందితులు నీలం ఆజాద్, మహేష్ కుమావత్లకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. నిందితులిద్దరూ 50,000 చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.